అమ్మా అసలు అంత కూడా పట్టుబట్టాడమ్మా. అల్లుడు ఆపదలో నుంచి అపార్థాలనే అంధకారంలోంచి బయటపడ్డాడు. అందుకు రాజా ఆడిన నాటకం నీ కోడల కన్నీళ్లు తోడ్పడ్డాయి. నా కోడలా? అవునమ్మా, మన రాజా మనసిచ్చిన పిల్ల శ్రీలక్ష్మి నీ కాబోయే కోడలు. అమ్మా సరిగ్గా నీ జీవితంలో జరిగిన సంఘటనే శ్రీలక్ష్మి జీవితంలో కూడా జరిగింది. ఆమె నిర్భయంగా కోర్టుకు సాక్ష్యం చెప్పడం వల్లనే నాన్నగారు నిర్దోషం రుజువైంది. నాకేం అర్థం కావటం లేదు. అబ్బా నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి టైం లేదు జానకి. రఘురాములో ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం ఒక్కసారిగా మేల్కొంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. నిజంగానా? అవునమ్మా, నాన్నగారు ఇక్కడికి ఏ క్షణంలో రావచ్చు. ఆయన చూడగా నువ్వు కరిగిపోవద్దు, సంతోషంతో పొంగిపోవద్దు. తాను చేసిన పొరపాటుకి తానే నిన్ను స్వయంగా క్షమాపణ అడగాలి. మా మాట కాదన్నావంటే మేమిద్దరం నీకు విరోధం అయిపోతాం. ఏమిటి ఆంక్షలు? నేను మనసులో పూజించుకునే దైవం పశ్చాత్తాపంతో ఇన్నేళ్ళకి నా ఎదుటి నిలిస్తే నేనెలా? అడుగు. అమ్మా నాన్నగారు వస్తున్నారు, గట్టిగా ఉండవు. అమ్మా ఇటు తిరుగు, నిన్నే తిరుగు. ఇటు ఇక వెనక్కి తిరగొద్దు, తలెత్తొద్దు. క్షమాపణ కోరే వరకు నోరు మెరపొద్దు. జానకి, జరిగిన దానికి తలంచుకోవాల్సింది నేను కానీ నువ్వు కాదు. ఆనాటి నా అనుమానం నా వివేకాన్ని అణిచివేసింది. అందుకే ఆనాడు నీ సౌశల్యాన్ని గుర్తించలేక నువ్వు చెప్పిన నిజాన్ని నమ్మలేకపోయాను. మళ్ళీ ఈనాడు ఈ శ్రీలక్ష్మి పరితాపం నాలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. మన పచ్చని కాపురంలో చిచ్చురేగటంతో ఒకళ్ళకొకళ్ళం దూరమై ఎన్నో ఏళ్ళు చీకట్లో ఉండిపోయాం. మన రాజాని మనసారా ప్రేమించిన ఈ శ్రీలక్ష్మి జీవితం నా మూలాన్ని వ్యర్థం కాకూడదు. మన అబ్బాయి అమ్మాయి విషయంలో ఏవో అపోహలు పెంచుకుంటున్నట్టున్నాడు. వాటిని నువ్వే తొలగించి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించే బాధ్యత తీసుకోవాలి. నేనింత ప్రాధేయపడుతున్నా నువ్వు కన్నెత్తి చూడలేదు, పల్లెత్తి మాట్లాడలేదు. జానకి, నా మూలంగా ఒక ఆడదాని జీవితం ఇదివరకే మోడైపోయింది. ఇప్పుడు మరొక ఆడదాని జీవితం కూడా ఎడారిపోలైతే నేను చచ్చిపోయినా నా ఆత్మకు శాంతి లభించదు. జానకి, నువ్వెంతసేపు ఎందుకు మౌనం పాటిస్తున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. మీ నాన్నగారు ఛాలెంజ్ నెరవేర్చడం కోసం. అంటే నా తప్పు క్షమించమని నేను నీ కాళ్ళమే పడాలి. మీ నాన్న చేసిన ఛాలెంజ్ కోసం కాకపోయినా నేను చేసిన తప్పు కోసమైనా. మీరెన్నడిగినా బదులు చెప్పలేని మూగదాన్ని అయిపోయారు. మీరే నన్ను క్షమించాలి. మొత్తానికి అనుకున్నది కక్ష కట్టి సాధించారు. కక్ష కట్టడం కాదలుడు, కనువిప్పు కలిగించడం. నా మొదటి ఛాలెంజ్ని నా మనవడు నెరవేర్చాడు. రెండో ఛాలెంజ్ని మా తాతయ్య తన తెలివితేటలతో సాధించాడు. మిగిలిన మూడో ఛాలెంజ్ని ఆ 7 కొండల వాడే జరిపించాడు. ఇప్పుడు మన అందరం కలిసి జరిపించాల్సింది శ్రీలక్ష్మి రాజాల వివాహం. బుచి 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 పెదవులు రెండు బద్దై పేచి ప్రేమలు రెండు ఉన్నై పూచి ఇన్ని ముద్దుల పొద్దులు పూచి ఎందుకు తోబుచి పూచి పూచి ఎందుకు తోబుచి వయసు బాణి హయ్యా